మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ డబ్బా చోరీకి పాల్పడుతున్న 10 దొంగల ముఠాను అరెస్ట్ చేశారు కౌడిపల్లి పోలీసులు. ఈ నెల 11న కౌడిపల్లి మండల పరిధిలోని నాగుసనపల్లి గ్రామానికి చెందిన ఆల్మాయిపేట దశరథ్ గృహ నిర్మాణానికి 200 సెంట్రింగ్ డబ్బులు సెంట్రింగ్ మేస్త్రి పెద్దాపురం అశోక్ తీసుకురాగా గుర్తు తెలియని నిందితులు అపహరించారు. అందుకుగాను సెంట్రింగ్ మేస్త్రి అశోక్ కౌడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రాత్రిపూట తనిఖీలు నిర్వహించారు. ఇదే క్రమంలో సెంట్రింగ్ డబ్బాల చోరీకై మరలా కౌడిపల్లి వచ్చిన దొంగల ముఠాను అరెస్ట్ చేసి 99,000 నగదు, ఒక ప్యాసింజర్, ఒక ట్రాలీ ఆటో, ద్విచక్ర వాహనం, 255 సెంట్రింగ్ డబ్బాలను రికవరీ చేశారు. పోలీసులు మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి నిందితుల వివరాలు వెల్లడించి రిమాండ్ కు తరలించారు. 117/24 అనే క్రైమ్ నెంబర్లో సెంట్రింగ్ బాక్సెస్ పోయినవని కౌడిపల్లి పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మా టీం అంటే పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రంజిత్ రెడ్డి, కానిస్టేబుల్ బాగయ్య, ఉపేందర్ అండ్ శ్రీకాంత్, వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా పనిచేస్తూ ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఎక్కడ పోయినాయి అనేది సీసీటీవీలు వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ట్రాలీ ఆటో కనబడడం జరిగింది. దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ డిటెక్ట్ చేసినప్పుడు ఇది పల్పనూరు గ్రామం వద్ద హత్నూర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రామంలో అక్కడ డంప్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సో దాని తర్వాత క్లూస్ని బట్టి ఆటో ట్రాలీని నంబర్ని ట్రేస్ చేసి వాళ్ళ ఓనరు, తర్వాత ఎవరైతే ఈ అఫెన్స్లకు పాల్పడ్డారో ఆ అఫెన్సెస్ను సంబంధించిన పర్సన్స్ని కూడా మొత్తము 10 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మెంబర్స్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళు ఈ కౌడిపల్లిలో జరిగినటువంటి ఈ 117/24 కాకుండా ఇంతకుముందు కూడా కుల్చారం లిమిట్స్లో 2 కేసులు, తర్వాత శంకరంపేట ఏ లిమిట్స్లో 1 కేసు, అల్లాదుర్గ్ పిఎస్ లిమిట్స్లో 1 కేసు కూడా ఈ గత 15 రోజుల్లోనే చేయడం జరిగింది. అవి కూడా మేము ఆల్రెడీ రిజిస్టర్ చేయడం వల్ల అవి కూడా మనకు ఇందులో డిటెక్ట్ అయినాయి. సో ఇందులో టోటల్ 5 కేసెస్ డిటెక్ట్ అయినాయి. ఇందులో మనకు మెయిన్లీ ఈ దొంగతనం చేసినటువంటి ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని స్క్రాప్ బిజినెస్కు అమ్మేటటువంటి ఓనర్ అయినటువంటి నారాయణుల లింగప్పను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది సభ్యులు సార్ టీంలో? మొత్తం ఈ టీంలో 10 మెంబర్స్ ప్లస్ ఒక రిసీవర్, టోటల్ 11 మెంబర్స్ని కూడా ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. 5 కేసులు డిటెక్ట్. మొత్తం ఎంత వాల్యూ ఉంటుంది సార్? ఆ టోటల్ వాల్యూ ఒక ట్రాలీ ఆటో, ఒక ప్యాసింజర్ ఆటో, ఒక బైక్, తర్వాత 255 సెంట్రింగ్ బాక్సెస్ వర్త్ అరౌండ్ 2,50,000, తర్వాత 99,000 క్యాష్ను కూడా రికవరీ చేయడం జరిగింది.